హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ సీకా. వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలంటే సూపర్ ఉండే ఈరోజు ఎపిసోడ్ నేమ్ వచ్చేసి రిలోడ్. బిగ్ బాస్ సీజన్ 8 రిలోడ్ ఈవెంట్ అని అయితే కండక్ట్ చేశారు. సూపర్గా ఉండే ఈరోజు సండే రోజు ఈవెంట్ మాత్రం. నార్మల్గా ప్రతిరోజు సండే షో వచ్చేసి 9 o'clock ఉంటుంది. బట్ ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగినాయి కాబట్టి ఈవినింగ్ 7 o'clock నుండి షో స్టార్ట్ అయింది. అండ్ హైలైట్స్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, ఒకవేళ ఈ వీడియో కింద మీకు చాలా స్లోగా అనిపించినట్లయితే 1.5x స్పీడ్లో పెట్టి చూడండి. 1.5x స్పీడ్లో పెట్టి చూడండి. స్టార్టింగ్ చూద్దాం ఈ వీడియోలో. సేవింగ్ యాక్చువల్గా బిగ్ బాస్ ఈరోజు ఈవెంట్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 3.5 hours నడిచింది. కాబట్టి ఈ ఏమైతే జరిగిందో మొత్తం వీడియోని ఒకటే వీడియోలో కంప్లీట్ చేయాలంటే గింత చాలా లెంతీ వీడియో అయిపోతుంది. సో దానికోసం నేను 3 పార్ట్గా డివైడ్ చేస్తున్నాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి 3 వీడియోలు చేస్తున్నాను. సో దాంట్లో పార్ట్ 1లో వచ్చేసి అంటే నైనిక ఎలిమినేట్ అయింది కదా, అంతవరకు చూద్దాం వీడియో. తర్వాత పార్ట్ 2లో వచ్చేసి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ 4 వరకు ఎవరు ఎంట్రీ జరిగింది, ఏ సెలబ్రిటీస్ వచ్చారు, అండ్ పార్ట్ 3లో మిగతా 4 కంటెస్టెంట్స్ ఎవరు, వాళ్ళు ఏం చేశారు, ఏ సెలబ్రిటీస్ వచ్చారు అనేది తెలుసుకుందాం. అండ్ పార్ట్ 1లో అండ్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1. అండ్ ఈ వీడియోలో హైలైట్స్ ఏంటంటే, ఈ మొత్తం ఎంటర్ వీడియోలో సేవింగ్ నామినేషన్ జరిగింది అండ్ నైనిక ఎలిమినేట్ జరిగింది. తర్వాత మెసేజెస్ ఏమైతే మెసేజ్ చేస్తారో దానికి కొంచెం ఫ్యామిలీ వాళ్ళ నుంచి అది నాగార్జున గారు ఇవ్వడం జరిగింది. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాయల్ క్లాన్ పేరు పెట్టి వాళ్ళని ఎంట్రీ చేయడం జరిగింది. అండ్ 8 కంటెస్టెంట్స్ వచ్చారు మొత్తం. అండ్ సెలబ్రిటీస్ అండ్ తేజల్ ఒక మిస్టేక్ కూడా చేశాడు అంటే బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ అయిపోయిన తర్వాత. అది కూడా చూద్దాం మొత్తం ఈ వీడియోలో. అండ్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఒక రిక్వెస్ట్, ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. ఓకే. అండ్ ఈరోజు ఎపిసోడ్లో ఈరోజు బిగ్ బాస్ హౌస్లో డే 35 అండ్ బిగ్ బాస్ 8 డే 35 రీలోడ్ ఈవెంట్ అని చెప్పి సాంగ్ అవుతుంది. దేవర మూవీ నుండి ఆయుధ పూజ సాంగ్ తోటి నాగార్జున గారి ఎంట్రీ సాంగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయిన వెంటనే నామినేషన్లో ఉన్న వాళ్ళల్లో ఒకరిని సేవ్ చేయాలి కాబట్టి సో నాగార్జున కూడా స్టేజ్ ఉండి గన్ను పట్టుకొని గన్ నుంచి ఏమైతే రెడ్ కార్డ్స్ వచ్చిందో వాళ్ళే ఎలిమినేటెడ్. నామినేషన్లో ఉన్నారు. ఎవరికైతే గ్రీన్ కార్డ్స్ వచ్చాయో వాళ్ళు సేఫ్ అయినట్టు చూపిస్తారు. సో నాగార్జున గారు ఈ నామినేషన్లో విష్ణుప్రియ సేఫ్ అవుతుంది. తర్వాత ఈ సేఫ్ అయిపోయిన తర్వాత నబిల్ని అడుగుతారు నాగార్జున గారు, నువ్వు కొత్త కంటెస్టెంట్ రాబోతున్నాను కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరగబోతుంది కదా, నువ్వు వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతావు అని నాగార్జున కూడా అడుగుతారు. దానికి నబిల్, సార్ నేను వాళ్ళకి సూపర్గా హ్యాండిల్ చేయగలుగుతాను, నేను నా టీం నా క్లాన్ అందరు కలిసి వాళ్ళని ఎదుర్కొంటాం అండ్ గెలుస్తాం కూడా టాస్క్లు అని చెప్పి నబిల్ అంటారు. తర్వాత విష్ణుప్రియని అడిగితే వాళ్ళని మెప్పించి కవ్వించి బయటికి పంపిస్తామని చెప్పి చాలా ఫన్నీ వేలో విష్ణు చెప్తుంది. సీత తర్వాత అదేవిధంగా అందరినీ నాగార్జున గారు అడుగుతారు. అంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ జరుగుతున్నాయి, కొత్త కంటెస్టెంట్ రాబోతున్నారు కదా, వాళ్ళతోటి మీరు ఏ విధంగా ఆడబోతున్నారు, ఏం చేయబోతున్నారు అని చెప్పి అందరినీ అడుగుతారు. సీత, నిఖిల్, మణికంఠని అడిగినప్పుడు మాత్రం నేను సైలెంట్ తోటి కన్ఫ్యూజ్ చేసి చంపేస్తానని చెప్తాడు మణికంఠ. పృథ్వీకి అడిగినప్పుడు, సార్ పులి కేజ్లో ఉన్నంత వరకే ఉంటుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత బయట ఎలా ఉంటుందో తనకు తెలియదు కదా, సో మేము కూడా అదే విధంగా ఉంటాడని పృథ్వీ చెప్తాడు. ప్రేరణని అడిగినప్పుడు నేను ఫైట్ చేసేస్తా, పంపించి గెలిచేస్తా అని చెప్పి ప్రేరణ అంటుంది. తర్వాత యశ్మిని అడిగినప్పుడు టఫ్ ఫైట్ ఇస్తా వాళ్ళకి. తర్వాత నైనికని అడిగినప్పుడు క్లారిటీ ఉండదు వాళ్ళకి, అంటే బయట క్లారిటీ ఉంటుంది కానీ లోపల ఏ విధంగా ఉంటుందో క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది అని చెప్పి నైనిక అంటుంది. తర్వాత ఈ మొత్తం టాపిక్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకో నామినేషన్ సేవ్ చేస్తారు. సో ఇద్దరే మిగులుతారు దీంట్లో, నైని అండ్ మణికంఠ ఇద్దరే మిగులుతారు. సో వీళ్ళని గార్డెన్ రూమ్కి పిలిచిన తర్వాత మణికంఠ బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే రెడ్ ఫ్లాగ్ వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. సో నైని బ్యాక్ సైడ్ నుంచి రెడ్ బ్లాస్ట్ అవుతుంది. సో నైనిక ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఓన్లీ 8 members మాత్రం మిగులుతారు.
నైనిక స్టేజ్ మీద వచ్చిన తర్వాత నాగార్జున గారు ఇంకా అదే జర్నీ వీడియో చూపిస్తారు. జర్నీ వీడియో చూపించిన తర్వాత ఒక బుక్ తీసుకొస్తారు. ఆ బుక్లో అంటే బిగ్ బాస్ డైరీ అన్నట్టు. సో ఆ డైరీలో కొన్ని పేజెస్ ఉంటాయి. ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క నేమ్ ఇస్తారు అన్నట్టు. మ్యానిపులేట్ అని, కట్టప్ప అని చెప్పి. సో ఒక్కొక్క పేజ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్కి ఇవ్వాలని నాగార్జున గారు నైనికని అంటారు. సో నైనిక డ్రెస్ మాత్రం అయితే బాగుంటుంది. తనది లైక్ ఒక ఫిష్ లాగా ఉంటుంది. ఫిష్ కలర్ డ్రెస్, బ్లూ కలర్ డ్రెస్ లాగా నైనిక డ్రెస్ బాగుంటుంది. సూపర్గా ఉంటుంది డ్రెస్. సో అదే ఒక టాస్క్ ఇస్తారు బిగ్ బాస్ కాబట్టి బుక్లో ఒక్కొక్క పేజీ ఇవ్వాలి కాబట్టి నైనికాని అడుగుతారు. సో నైనిక మ్యానిపులేట్ అనే పేజ్ వచ్చేసి ప్రేరణకి ఇస్తుంది. రీజన్ అంతే, ఏదైనా గేమ్ పెట్టినప్పుడు ఎక్సైట్మెంట్గా ఉంటుంది, ఎనర్జీగా ఆడాలని ముందే అనుకుంటుంది, వేరే వాళ్ళు మ్యానిపులేట్ చేసినట్టు మాట్లాడుతుందని చెప్పి ప్రేరణ అంటుంది. కట్టప్ప వచ్చేసి మణికంఠకి ఇస్తుంది. నకిలీ స్నేహితుడి అనే పేజ్ వచ్చేసి విష్ణుప్రియకి ఇస్తుంది. అటెన్షన్ సీకర్ వచ్చేసి పృథ్వీకి ఇస్తుంది. ఆపర్చునిస్ట్ నబిల్కి ఇస్తుంది. ఓరుగల్లు బిడ్డ అని నాగార్జున గారు అంటాం. తర్వాత రియల్ ఫ్రెండ్ వచ్చేసి సీతకి ఇస్తుంది. సీత కన్వర్జేషన్ వచ్చినప్పుడు సీత అంటుంది మిస్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత గేమ్ చేంజర్ పేజ్ వచ్చేసి నిఖిల్కి ఇస్తుంది. అండ్ మందబుద్ధి అనేది యష్మికి ఇస్తుంది. సో ఇదంతా చెప్పిన తర్వాత నాగార్జున గారు గుడ్ బై చెప్తారు. అండ్ నైనిక ఇంట్లో వాళ్ళందరికీ కూడా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది. ఈ ఆఫ్టర్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత నైనిక వెళ్ళిపోయిన తర్వాత నిన్న డేలో ఎవరికైతే లెటర్స్ రాలేదో ఆ లెటర్స్ నాగార్జున గారు ఇంట్లోకి పంపిస్తారు. సీత, నబిల్, మణి, యష్మి యొక్క లెటర్స్ పంపిస్తారు. పంపించి వాళ్ళతో చదివిస్తారు అన్నట్టు. ఆ మెసేజెస్ ఏదైతే ఉందో సీతకు అంటే వాళ్ళ నందల అమ్మాయి కాబట్టి వాళ్ళ మదర్ రాసిన లెటర్ చదివిస్తారు. చాలా ఎమోషనల్ అవుతుంది, ఏడుస్తుంది కూడా. అండ్ సీత అంటుంది వాళ్ళ ఫాదర్కి, మమ్మీకి ఒకసారి హాయ్ చెప్పండి సార్, వాళ్ళు పెద్ద ఫ్యాన్ మీకు అని చెప్పి సీత అంటుంది. తర్వాత నబీల్ వచ్చేసి వరంగల్ బిడ్డ వాళ్ళ మమ్మీ రాసిన లెటర్ చదువుతాడు. హ్యాపీగా ఉండు, మంచిగా ఆడుతున్నావు, ఇంకా ఇంప్రూవ్ చేసుకొని చెప్తారు. మణికంఠకు వచ్చేసి వాళ్ళ వైఫ్ రాస్తుంది శ్రీప్రియ, తనకు పాప చాలా ఇష్టం, నువ్వు గేమ్ మంచిగా ఆడుతున్నావు అండ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకో, ఇంకా బెటర్గా ఆడు అని చెప్తారు మణికంఠకి. అర్జున లెక్క ఆడు, మహాభారతంలో అర్జున ఏ విధంగా ఆడుతాడు ఆ విధంగా ఆడు అని చెప్తారు. యష్మికి కూడా సేమ్ అంత ఎమోషనల్గా జరుగుతుంది. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. మిగతాది అంటే కొత్త వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఏ విధంగా జరిగినాయి అనేది పార్ట్ 2లో తెలుసుకుందాం.